ఈ బులెటిన్ ను సమర్పిస్తున్నవారు రెయిన్బో కిడ్స్ జోన్, ఫస్ట్ ఫ్లోర్, ఆపోజిట్ గాంసోలా కాన్వెంట్ స్కూల్, షాద్ నగర్ రోడ్, పరిగి. ప్రొప్రైటర్ అబ్దుల్ నయీం. మా సెల్ నంబర్ 8790145225. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలకు అధిక ప్రాధాన్యత కల్పించాలని ముస్లిం సంఘాల ఐక్యవేదిక జాతీయ నాయకులు సీనియర్ జర్నలిస్ట్ సయ్యద్ ఇస్మాయిల్ డిమాండ్ చేశారు. తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం బొమ్రస్పేట్ మండలం కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనాభా నిష్పత్తి ప్రకారం మైనార్టీలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు మైనార్టీలకు సముచిత స్థానం కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ నాయకులు సయ్యద్ ఇక్బాల్, టీఎంహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ వాహబ్, ప్రధాన కార్యదర్శి ఆసిఫ్, ఉపాధ్యక్షులు వసీం, కార్యదర్శులు నవాజ్, సలాం, మైనార్టీ నాయకులు ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. ఉన్నప్పటికీ ఇవ్వకపోతే మైనార్టీ సమాజమే ముందుండి మైనార్టీ బిడ్డల్ని గెలిపించుకుంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తూ, త్వరలోనే ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, అన్ని జిల్లాల కలెక్టర్లను, ఆయా జిల్లాల మంత్రులను కూడా కలిసి ఈ విషయాన్ని చెప్పాలని మేము భావిస్తూ ఉన్నాం. త్వరలో రాష్ట్ర స్థాయిలో ఒక సదస్సు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ రాష్ట్ర స్థాయి సదస్సుకు కొంతమంది ముఖ్యులను కూడా పిలవాలని అనుకున్నాం. వాటన్నిటికి సంబంధించిన వివరాలను మళ్ళీ వెల్లడిస్తాను. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ, తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితికి రాష్ట్ర కార్యవర్గం కూడా ఎన్నికైంది. అధ్యక్షులుగా మహమ్మద్ వాహెబ్, ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ ఆసిఫ్, ట్రెజరర్గా మహమ్మద్ వసీం, మిగతా కార్యవర్గం కూడా ఎన్నికైంది. వాళ్లకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అన్ని జిల్లా కేంద్రాల్లో త్వరలో మైనార్టీ సమాజం ఏకమై తమ హక్కుల సాధన కోసం ఉద్యమాచరణను ప్రకటిస్తుంది, రాష్ట్ర స్థాయిలో కూడా ప్రకటిస్తుంది. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి మళ్ళీ హక్కుల కోసం పోరాడే సంఘాలను తీసుకొని ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కోరుకుంటున్నాం అన్యాక్రాంతమైనటువంటి వక్ఫ్ భూములు పరిరక్షించబడాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ప్రాధాన్యత కలిగినటువంటి కార్పొరేషన్లలో కూడా మైనారిటీలకు అవకాశం ఇవ్వాలని, వక్ఫ్ బోర్డు భూముల విషయంలో జరుగుతున్నటువంటి అన్యాక్రాంతాలను అరికట్టడం కోసం ముస్లిం మైనారిటీ వర్గాలకు ఉపయోగపడేటట్టుగా వాటిని మలచడం కోసం మీరు ప్రయత్నాలు చేయాలని, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టుల్లో కూడా మైనార్టీలకు పెద్దపీట వేయాలని, మేమెంతమంది జనాభా ఉన్నామో మా హక్కుగా లభించేటటువంటి రాజకీయ పదవుల్లో మమ్మల్ని ఖచ్చితంగా తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మాకు ఆవేదన ఉన్నది, ఆందోళన ఉన్నది, ఆక్రోశం కూడా ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ల పాటు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో కొనసాగింది. ఆ తర్వాత అందులో హోంశాఖ మంత్రిగా ఒక మైనారిటీకి అవకాశం కల్పించినారు. ఇంకా ప్రాధాన్యత అవసరం ఉండే అందులో, కానీ కనీసం హోంమంత్రి గారన్న అవకాశం ఇచ్చినారు. 10 ఏళ్ల తర్వాత మైనారిటీలు పూర్తి మద్దతును కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం ద్వారా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. రేవంత్ రెడ్డి గారికి మా విజ్ఞప్తి, సంవత్సరంన్నర గడవస్తుంది కానీ ఇంతవరకు ఒక మైనారిటీ మంత్రి మీ మంత్రివర్గంలో లేకపోవడం యావత్ మైనారిటీ సమాజం అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది, బాధపడుతోంది, చాలా ఆవేదనగా ఉంది. వెంటనే మంత్రివర్గంలో ఒక మైనారిటీని తీసుకొని
మైనారిటీలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని కొడంగల్ ప్రాంతంలో తెలంగాణ మైనారిటీ హక్కుల పోరాట సమితి ఆవిర్భవించింది. నూతన కార్యవర్గాన్ని కూడా ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ హక్కుల కోసం పనిచేస్తున్నటువంటి సంఘాలతో కూడి తెలంగాణ మైనారిటీ హక్కుల పోరాట సమితి కూడా భవిష్యత్ ఉద్యమాల్లో పాల్పంచుకున్నది. ఈ సందర్భంగా కొన్ని డిమాండ్లు తీసుకోవడం జరిగింది. దాన్ని నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉన్నా. మిత్రులారా, మీకు తెలుసు, సచార్ కమిటీ నివేదిక 2005లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో నియమించబడింది. 7 సభ్యులతో కూడినటువంటి ఈ సచార్ కమిటీ 1 సంవత్సరం పాటు అధ్యయనం చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం మైనారిటీల జీవన స్థితిగతులను అధ్యయనం చేసిన తర్వాత ఒక నివేదిక ఇచ్చింది. ఆ రాజేంద్ర సచార్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను 2006 నవంబర్ 30న ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పార్లమెంట్లో ఈ నివేదికను ఉంచింది. సచార్ కమిటీ నివేదిక సుమారు 76 ప్రతిపాదనలు చేసింది. ఈ 76 ప్రతిపాదనలు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీల జీవన స్థితిగతులను ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేసింది. అందులో మరీ ముఖ్యంగా కొన్ని అంశాలు ప్రస్తావించినప్పుడు ప్రధానంగా ఈ దేశంలో దళితులు, గిరిజనుల కంటే కూడా దయనీయమైనటువంటి పరిస్థితిలో ముస్లింల జీవితాలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ప్రభుత్వానికి సచార్ కమిటీ తెలియజేసింది. బాలికలు విద్యకు దూరమై ఉన్నారు, విద్యా అవకాశాలు తక్కువగా ఉన్నాయి, ప్రత్యేకమైనటువంటి విద్యాలయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది, కళాశాలలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది, హాస్టల్ వసతితో కూడినటువంటి విద్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నది అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పింది. అదేవిధంగా చాలా కీలకంగా మరో మాట ప్రతిపాదన జస్టిస్